ఉంటే బ్యాగ్లో, లేకపోతే పాకెట్ ఉంటే పాకెట్లో పెట్టుకోండి. సో దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్ట్రాక్షన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ ఉదయకాల ఆరాధన కొరకై యెషయా గ్రంథము 43వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. వంశీ ఫ్యాన్ స్పీడ్ తగ్గించినాను. ఇక్కడ ఈ ఫ్యాన్, ఇది 43వ అధ్యాయము మొట్టమొదటి 5 వచనాలు లేదా 7 వచనాలు మనము మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 7 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదును. ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగవట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. ఇక్కడ నిలబడుచున్న మంటి పాత్రను జ్ఞాపకం చేసుకొని నీ కృపా ఐశ్వర్యమును మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్ నుంచి మమ్మల్ని తప్పించండి. మా గమనములు, మా మనసులు దేవుని యొక్క వాక్యం మీద కేంద్రీకృతం కావటానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకం నుంచి తప్పించండి. మా మధ్యలో మీరుండండి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మా మధ్యలో జరిగించండి. మా హృదయములు దేవుని వాక్యము చేత తెప్పరిల్ల చేయబడి, దేవుని వాక్యము చేత మెత్తన చేయబడి, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మా హృదయాలను సంసిద్ధపరచమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ప్రభువును వ్యక్తిగతంగా ఆరాధించటానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఆరాధన అనేది క్రైస్తవ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి భాగం. ప్రజలు అనేక విధాలుగా ఆరాధిస్తారు. పాటల ద్వారా ఆరాధిస్తారు. మన జీవితమే ఒక ఆరాధన. మనం చేసే ప్రతి పని కూడా ఆరాధనలో భాగమే. అయితే ఈ సమయం ఏంటంటే, కార్పొరేట్గా మనందరం కలిసి వచ్చి సమాజము మధ్యలో ప్రభువును స్తుతించటం, ఆరాధించటం, అది ప్రాముఖ్యమైన సంగతి. కనుక ఇది కొంతమందిది కాదు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా నోరు తెరిచి ఆరాధించటం అనేది అది ప్రభువుకు మహిమ, ఇతరులకు క్షేమాభివృద్ధి. కనుక ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే కూడా ఏం చెప్తాం? వెంటనే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనలేదు. మనం చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పలేదు అనుకోండి, హౌ రూడ్ దిస్ మ్యాన్ ఈజ్ అనుకుంటాం కదా. ఇంత కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పలేదా అనుకుంటాం. మరి ప్రభు విషయంలో కనుక యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా అందరూ కూడా మీ నోరు తెరిచి ప్రభువును ఆరాధించటానికి ప్రయత్నం చేయండి. అలా ఆరాధించే సమయంలో మనకు సహాయకరంగా ఉండడానికి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ప్రతి వారము కొన్ని సంగతులు నేర్చుకుంటూ ఉంటాం.
అంటే ఇదే మెసేజ్ని మరలా బట్టి అప్పజెప్పమని కాదు, మీ హృదయంలోంచి ప్రభువును క్లుప్తంగా ఆరాధించటం ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సరే పిల్లరా, మనం చదివినటువంటి భాగంలోకి వస్తే మనం ఎరుగుదము పాత నిబంధనలోని 39 పుస్తకాలలో అత్యంత ప్రాముఖ్యమైన పుస్తకం యెషయా గ్రంథం. దీన్ని చాలామంది మినీ బైబిల్ అంటుంటారు. ఎందుకు అంటే 66 అధ్యాయాలు మనకు కనపడతాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్లుగా ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు కనపడతాయి. అంత మాత్రమే కాకుండా మొదటి 39 అధ్యాయాలు ఎక్కువగా దేవుని శిక్ష, దేవుని తీర్పు అనేటువంటిది ప్రతిధ్వనిస్తుంటే 40వ అధ్యాయం నుండి ఇక చివరి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క సమకూర్పు, వారికి వాగ్దానములు, వారికి నిరీక్షణ, దేవుడు వారిని మరలా సమకూర్చటం, నిబంధన, ఇలాంటి సంగతులన్నీ కూడా 40వ అధ్యాయం నుంచి కనపడతాయి. కాబట్టి అక్కడ కూడా ఒక క్లియర్ డిస్టింక్షన్ మనకు కనపడుతుంది. వాటిలో మరలా ఆ 40వ అధ్యాయం నుంచి కరెక్ట్గా మధ్యలోకి వస్తే 53వ అధ్యాయం కనపడుతుంది. అక్కడ మనకు యేసు ప్రభువారు కనపడతాడు. యేసు ప్రభువారి యొక్క సిలువ మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనపడుతుంది. ఇది ఏ కాలంలో రాయబడిన పుస్తకము అంటే క్రీస్తు పూర్వం దాదాపు 700 సంవత్సరాల కాలం. ఆ కాలంలో జరుగుతున్న సంగతులు ఏంటంటే అప్పటికే యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం విడిపోయినాయి. యెషయా ప్రవక్తగా ఉన్న కాలంలో కొంతకాలం హిజ్కియా ఉన్నాడు రాజుగా, దాని తర్వాత ఆహాజు వచ్చాడు రాజుగా. కానీ దేవుని ప్రజలలో దైవభక్తి పూర్తిగా అణగారిపోయింది. దేవుని భయము ప్రజలలో లేదు. ఇక ఇశ్రాయేలు ప్రజల్లో అయితే అసలే లేదు. యూదా ప్రజల్లో కొంత మేరకు దేవుని భయం కనపడుతుంది, అది కూడా కొంతమందిలోనే. కాబట్టి ఎలా ఉందంటే ఒకప్పుడు దావీదు కాలంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి, ఎంతో అద్భుతమైనటువంటి రాజ్యము నీరసిల్లిపోయింది. శత్రువులు దండెత్తుతున్నారు, వీళ్ళు ఓడించలేకపోతున్నారు, వీళ్ళ వల్ల కావట్లేదు. ఆ సమయంలో దేవుడు తన ప్రజలతోటి మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఈ ముఖ్యంగా 40వ అధ్యాయంలోంచి ఏం చూపిస్తున్నాడు ఈ ప్రవక్త అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎలా సమకూర్చబోతున్నాడు. అయితే భౌతికమైన ఇశ్రాయేలు కంటే కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనగా సంఘము ఈ యొక్క యెషయా గ్రంథంలో మనకు కనపడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతోటి దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే మీరు ఈ 40వ అధ్యాయం నుంచి మనం చూస్తే దేవుడు ఎక్కువ చెప్తున్న మాట ఏంటంటే నేనే దేవుడను. మీరు తర్వాత వీళ్ళు అండర్లైన్ చేసుకోవచ్చు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాలాంటి వాడెవరూ కూడా లేరు. 40వ అధ్యాయం 25వ వచనం, నీవు ఇతనితో సమానుడని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. 41వ అధ్యాయం 9-10 వచనాలు మధ్య భాగం, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. 14వ వచనం, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. 43వ అధ్యాయం 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. 13వ వచనం, ఈ దినమును మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడు, నేను కార్యము చేయగా తిప్పివేయ వాడెవడు. 44వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నేనే మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప. కాబట్టి ఈ విధంగా మనం చదువుకుంటూ వెళ్తే చాలా భాగములలో ద మెసేజ్ దట్ ద లార్డ్ ఈస్ కన్వేయింగ్, దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను దేవుడను, ఐ యామ్ ద లార్డ్, నేను దేవుడను. ఇది మనకు అవసరమైన వర్తమానం. అదేంటన్నా, మనం అందరం దేవుడనే కదా ఆరాధించడానికి వచ్చాం. థియరీ లెవెల్లో అది బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు వచ్చే డౌట్ ఏంటి తెలుసా, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు.
కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు కూడా ఉండగా వారితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు దేవుడు వారితోటి? రండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. దేవుడు ఏం చెప్తున్నాడు? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. దేవుడు తన్ను తాను అంటే తన ప్రజలతో తనకున్న సంబంధాన్ని మరొకసారి వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి సంబంధం అంటే యాకోబు, ఇశ్రాయేలు. ఒక ఆసక్తికరమైన సంగతి ఏంటంటే దేవుడు మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీలు గొప్ప జనాంగమైనప్పటికి కూడా ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతాడో దేవుడు అలా మాట్లాడతాడు. యాకోబు అంటాడు, అంటే అక్కడ యాకోబు అని కాదు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అంటాడు అంటే అక్కడ ఒక వ్యక్తి కాదు, ప్రజలందరూ. ఈవెన్ ద్వితీయోపదేశ కాండంలో కూడా, సంఖ్యాకాండంలో కూడా నీవు నీ దేవుడైన యెహోవా మాట విని, అక్కడ నీవు అంటే ఎవరు? ఇశ్రాయేలీలందరూ కూడా ఏకవచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారందరినీ ఒక గుంపుగా చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు తనతో దేవునితో తన ప్రజలకున్న సంబంధం చెప్తున్నాడు. మొట్టమొదటి సంబంధం ఏంటంటే దేవుడు మన సృష్టికర్త. హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మనల్ని సృజించినవాడు. నేటి దినాల్లో ఎంత దౌర్భాగ్యకరమైన సంగతి అంటే ప్రజలు అంటున్నారు, మమ్మల్ని ఎవరు సృష్టించలా, మమ్మల్ని ఎవరు చేయలా, ఏదో ఒక పేలుడు సంభవించింది, ఏదో ఒకటి జరిగింది, మేము పుట్టాం. కోతి నుంచి మేము పుట్టాం, కుక్క నుంచి మేము వచ్చాం. ఎంత బ్లైండ్నెస్! ఒక చిన్న వస్తువు పనిచేయాలంటేనే దాన్ని ఎంతో ప్రెసిషన్ తోటి పెట్టాలి. అలాంటి ఇంత మానవ దేహం, ఈ సర్వ సృష్టి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, భూమి కంటే 300 రెట్లు పెద్దదైన సూర్యుడు, ఆ సూర్యుని చుట్టూ భూమి తిరగటం, ఈ భూమి తిరగడం కూడా సెకండ్లు, నిమిషాలు ఎక్కడ తేడా లేకుండా దాని యాక్సిస్లో అది తిరగటం. ఆ మధ్యలో ఉన్న దూరం కొంచెం ఎక్కువైతే భూమి గడ్డగడుతుంది. సూర్యునికి భూమికి ఉన్న మధ్య ఉన్న దూరం, సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం కొంచెం తక్కువైనా భూమి కాలిపోతుంది. ఇంత ప్రెసిషన్ తోటి సృష్టి నడుస్తుంటే దేవుడు లేడు, అదేదో జరిగింది అంటాం. ఎంత మోసకరం, ఎంత అంధకారం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుడు మన సృష్టికర్త. కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో చదువుతాం, మనలను మనమే సృజించుకొన లేదు. చూడండి, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం ఎన్నో వచనం అన్నా? 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కింద నెంబరేసి రాశాడు. ఏమన్నాడు ఫుట్ నోట్స్లో? మనలను మనమే సృజించుకొన. వీ డిడ్ంట్ క్రియేట్ అవర్. దేవుడు మనల్ని సృష్టించినాడు. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలన 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హీ క్రియేటెడ్ అస్. సృష్టి అంటే ఏంటంటే ఏమీ లేని దాంట్లోంచి పుట్టించటం సృష్టి. ఇప్పుడు ఈ నోట్స్ తయారు చేశారు, ఇది సృష్టి కాదు. ఇదేంటి? మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మేషన్. చెట్లు తీసి దాంట్లోంచి కొట్టేసి చెట్లను అటు గుజ్జు చేసి దాన్ని పేపర్ చేశారు. ఆ పేపర్ని ఇలా బైండింగ్ చేశారు. సృష్టి అంటే ఏంటంటే ఏమీ లేని చోట వెలుగు కలుగుగాక అని పలికాడు దేవుడు. అది సృష్టి. మానవులను దేవుడు సృష్టించాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవుడు మన సృష్టికర్త. దేవుణ్ణి ఆరాధించటానికి ఒక్క కారణం చాలు. ఏంటంటే మనం ఉన్నాము అంటే దానికి కారణం దేవుడు.
ఆయన మనల్ని సృష్టించాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు గారు ఎథెన్సు వాసులతోటి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. పిల్లరా, దేవుడు మనల్ని సృష్టించాడు. ఇది మొట్టమొదటి సంబంధం. రెండవది అక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. చాలమ్మా, మొట్టమొదట నిన్ను సృష్టించినవాడు, రెండవది నిన్ను నిర్మించినవాడు. ఆదికాండం 2వ అధ్యాయం. మొదటి అధ్యాయంలో మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. 2వ అధ్యాయంలో దయచేసి చూడండి 8వ వచనం, దేవుడైన యెహోవా 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించటం అంటే తయారు చేయటం. ఇది చాలా కష్టమైనటువంటి, కష్టమైన సెన్స్, ఇది చాలా యాక్యురసీ కావాలి. ఒక వస్తువును చేస్తారు, సపోజ్ ఈ టేబుల్ చేశారు, వాళ్ళు కట్ చేయటం, దాన్ని ఎక్కడిదక్కడ అతుకుబెట్టడం, ఇది నిర్మించటం. దేవుడు సృష్టించాడు మన ఆత్మలను, మనల్ని నిర్మించాడు దేవుడు. మన చెవులు, మన ముక్కు, మన కళ్ళు, మన చర్మము, వీటన్నిటిని దేవుడు మనల్ని నిర్మించాడు. అందుకోసమే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, రండి 139వ కీర్తన, 139వ కీర్తన అమ్మా 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నన్ను నిర్మించిన వాడవు నీవే. 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవుడు మనల్ని నిర్మించాడు, మనం నిర్మింపబడ్డాం. దేవుడు ఎంత యాక్యురసీతో. చాలా విషాదకరమైన సంగతి ఏంటంటే, ప్రజలు దే ఆర్ నాట్ హ్యాపీ విత్ హౌ దే వర్ మేడ్. దేవుడు మనల్ని ఈ హైట్తో చేశాడు, ప్రజలకు సంతోషం లేదు. ఏం చేస్తున్నారు? ఇంకా హైట్ ఉండాలి. సరే, కోరిక పర్లేదు, కొంతమంది ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ గాడ్ హ్యాస్ డన్. రంగు నచ్చట్లా, జుట్టు నచ్చట్లా, దేవుడు నన్ను ఇలా చేశాడు అనుకోట్లా. వాళ్ళలాగా నేను ఉండాలా, వాళ్ళలాగా దూకోవాలా, ముఖ్యంగా యవనస్తులు వాళ్ళలాగా నేను ఉండాలి. వాళ్ళని దేవుడు చేశాడు, నిన్ను దేవుడు చేశాడు. వీఆర్ హ్యాపీ ద వే గాడ్ హ్యాత్ మేడ్ అస్. దేవుడు మనల్ని ఎలా చేశాడో దాన్ని మనం సంతోషించవచ్చు. దీంట్లో ఒకటి మంచి ఒకటి చెడు అని ఏం లేదు. దిస్ సబ్జెక్టివ్, ఇట్స్ నాట్ అబ్జెక్టివ్. కనుక దేవుడు మనల్ని చేశాడు అని ఎప్పుడైతే మనం గమనిస్తామో అప్పుడు మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును. ఎంత అద్భుతమైనటువంటి, బహుశా డాక్టర్లు ఇంకా బాగా చెప్తారేమో, మన దేహం ఎంత అద్భుతంగా నిర్మించబడింది, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ దీనికి ఏదైనా సమస్య వస్తే ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎన్ని లక్షల రూపాయలు కావాలి దీన్ని బాగు చేయటానికి. అసలు ఇదేమి బాగు అంటే దీనికి ఎటువంటి వ్యాధి రాకపోతే ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, ఎంత కాలం పనిచేస్తుంది. దేవుడు అద్భుతంగా నన్ను చేశాడు. అందును బట్టి కీర్తనకారుడు అంటున్నాడు, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లి. దేవుడి మనల్ని సృష్టించాడు. రెండవది మనల్ని నిర్మించాడు, మనల్ని చేశాడు. ఒక మేస్త్రి
గృహాన్ని ఎలా కడతాడో, ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టి మధ్యలో ఎక్కడన్నా తేడా వస్తే ఆ ఇటుకను పగలగొట్టి సగం పెట్టి, కుమ్మరి ఎలా పాత్రను చేస్తాడో ఆ మట్టి చేత కుమ్మరి తన పాత్రను జాగ్రత్తగా చేసినట్లుగా దేవుడు మనల్ని నిర్మించాడు. మనకై మనం చేసుకోలేదు. నాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇప్పుడు మనం హెయిర్ కట్టుకోలేకపోతే సెలూన్కి వెళ్తాం, ఇలా చేయాలి ఇలా చేయాలి. కొంతమంది చెప్తుంటారు, ఉన్నాయి 4 ఎంటికలే కానీ వాళ్ళు చెప్తారు ఇట్లా కావాలా, అట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా అని చెప్తారు. మనం అలా చేసుకోవాలా? దేవుడు మనల్ని చేశాడు. గాడ్ హ్యాత్ ఫార్మ్డ్ us. దేవుడు మనల్ని నిర్మించాడు. మూడవది రండి, 43వ అధ్యాయం. భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను. పిల్లరా, ఇక్కడ వరకు మొట్టమొదటి 2 ఉన్నాయే, ఏవి? సృష్టించటం, నిర్మించటం. ఇవి మానవాళికి అందరికీ అప్లికబులే. ఏ మానవుడు కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు చేసిన మానవులు తప్ప వేరే వాళ్ళు చేసిన మానవులు ఈ లోకంలో లేరు. ఒక మనిషి ఉన్నాడు అంటే ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇది అందరికీ అప్లికబుల్. క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, దేవుణ్ణి ఒప్పుకున్నా దేవుణ్ణి ఒప్పుకోకపోయినా, అంగీకరించకపోయినా, ఆరాధించకపోయినా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే మనల్ని దేవుడు సృష్టించాడు. రెండవది, దేవుడు మనల్ని నిర్మించాడు. అయితే మూడవది, మనకు ప్రత్యేకమైన సంగతి ఏంటంటే ఈ మానవాళి అందరిలో దేవుడు కొంతమందిని తన ప్రజలుగా పిలుచుకుంటున్నాడు. పాత నిబంధనలో అనేక జనాంగములుండగా, అనేకమైనటువంటి ప్రజలుండగా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, అబ్రహాము సంతానాన్ని నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీ మధ్యలో ఉంటాను అని ఒక నిబంధన చేసి వారిని దేవుడు పిలుచుకున్నాడు. పేరు పెట్టి పిలుచుకున్నాడు. కారణం వారు బలవంతులని కాదు, కారణం వారు అందమైన వారని కాదు, కారణం వారు బలమైన వారని కాదు, కారణం వారు ఎక్కువ జనములకు లెక్క ఎక్కువని కాదు. మరి ఏంటి కారణం? తన ప్రేమ, తన కృప. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. 6వ వచనం. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి ఏర్పరచుకొన లేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. కాబట్టి ఇక్కడ ఏర్పరచుకోవటం లేదా పిలుచుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ప్రియులారా, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే గనులు, మనకంటే డబ్బున్నవారు, మనకంటే ధనవంతులు, మనకంటే జ్ఞానవంతులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే భక్తిపరులు అనేక మంది ఉండగా ఆయన పేరు పెట్టి పిలుచుకొని విమోచిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయంలో మనం గత వారంలో చూసాం. మీలో లోకరీతిని గనులైనను, జ్ఞానులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనులైన వారిని, జ్ఞానము లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకై లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. పిల్లరా, నిన్ను నన్ను దేవుడు పిలిచాడంటే అర్థం మనం ఇతరుల కంటే గనులమని కాదు, మనం ఇతరుల కంటే శ్రేష్ఠులమని కాదు, మనం కాలు ఎగరేయటానికి లేదు. ఎక్కడా కూడా ఏ విషయంలో చూసినా మనం ఇతరుల కంటే గనులము కాదు. మరి ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు? ఏముందని పిలిచాడు? తెలియదు. మనలో ఏమీ లేదు. కారణం మనమందరము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం.
దేవుడు చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మనమైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఏం చూస్తాం? అరే ఇది బాగుంది, ఇది బాగుంది, అరే ఇది పుచ్చుంది తీసేయి, ఇది దెబ్బ ఉంది తీసేయి, ఇది బాగుంది పికింగ్, చెర్రీ పికింగ్. దేవుడు అట్లా చెర్రీ పిక్ చేయలే. చెర్రీ పిక్ చేయటానికి ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. దర్ ఇస్ నన్ రైచియస్. ఒక్కడు కూడా నీతిమంతుడు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అందరూ శిక్షకు పాత్రులమైన. కానీ దేవుని స్తోత్రం, దేవుడు కొంతమందిని వీళ్ళు నాకు కావాలి అని ఏర్పరచుకున్నాడు. ఆ జాబితాలో నువ్వు నేను ఉన్నాం. యోహాను సువార్తలో యేసుప్రభువు చెప్తాడు, నా తండ్రి వానిని ఆకర్షిస్తే తప్ప ఎవ్వడు నా యొద్దకు, మనం ఆయనను ప్రేమించితిమని కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనము దేవుని దగ్గరకు రాలేదు. మనంతటా మనం దేవుని దగ్గర రాలేకపోవడానికి కారణం ఏంటి? మనం బలహీనులం, మనం భక్తిహీనులం, మనం దేవునికి శత్రువులం, దూరస్తులం, అసహ్యులం. దేవుడంటే మనసులో విరోధ భావం కలిగిన వారిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. రక్షణ పొందకముందు మన జీవితం ఎట్లాంటిది? ఎవరైనా సువార్త చెప్తే, ఎవరైనా దేవుని గురించి మాట్లాడితే మన లోపల ఎంత ద్వేషం ఉండేది. మరి ఇలాంటి మనం దేవుని దగ్గరికి ఎలా వచ్చాం? దేవుడు పిలుచుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భములో రూపింపక మునిపే మనల్ని ఎరిగాడు, చూశాడు, మనల్ని కోరుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం మనం చదువుతాం, ఎందరిని ప్రభు ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగునట్లు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించటానికి హేతువు ఏంటంటే, మొట్టమొదట ఆయన మనల్ని సృష్టించాడు. రెండవది, ఆయన మనల్ని నిర్మించాడు. మన నిర్మాణకుడు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అస్. మనల్ని నిర్మించిన వాడు కాబట్టి మన బలహీనతలు, మన బలము, మన శక్తి, మన సామర్థ్యము, మనం ఎంతవరకు సహించగలుగుతాం, ఎంతవరకు తట్టుకోగలుగుతాం, ఎక్కడ తట్టుకోలేం, ఎక్కడ పడిపోతాం, ఎక్కడ నిలబడగలుగుతాం, ఇవన్నీ మనకంటే ఎవరికి తెలుసు? మనల్ని చేసిన వ్యక్తికి తెలుసు. మనకు చేసిన వ్యక్తికి తెలుసు. ఆయన మనల్ని చేశాడు, మనకు తెలియకపోవచ్చు. మూడవది, అక్కడితో అందరికి అది ఏది? సృష్టించటం, చేయటం అందరికి. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారి విషయంలో దేవుడు వారిని పిలుచుకున్నాడు. భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి. దేవుడు పిలవలేదా? జక్కయ్యా త్వరగా దిగు. నతానియేలు చెట్టు వెనకాలన్న ఆదామును పిలిచాడు. ఆదామా ఎక్కడున్నావు? చెట్టు కిందున్న నతానియేలును పిలిచాడు. చెట్టు పైన జక్కయ్యను పిలిచాడు. నువ్వు నేను ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుడు మనల్ని పిలిచాడు. నేను నిన్ను ఎరుగుదును, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ప్రతిష్ఠించితిని అంటాడు. ఎవరితోటి? ఇర్మియాతోటి దేవుడు. మనం దేవుణ్ణి ఎరగడం కాదు, దేవుడు మనల్ని ఎరిగినవాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగాడు. ఎందుకు ప్రభువా నన్ను ఎరిగావు? నాలో ఏముంది అంటే మనలో ఏమీ లేదు, అది కేవలం దేవుని కృప. అంతేకాదు, అక్కడ ఇంకో మాట కూడా ఉంది, భయపడకము నేను నిన్ను పిలిచాను. ఆయన పిలవటం అనేది ఎంత గొప్ప సంగతి అంటే, ఇప్పుడు మనం వస్తే ప్రాబ్లం ఏంటంటే మనకై మనం వెళ్ళిపోవచ్చు కూడా. అలా మనకై మనం వచ్చి ఉంటే మనకే మనం వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకే మనం వచ్చింది కాదు. దేవుడు తన పిలుపు విషయంలోనూ కృపావరముల విషయంలోనూ పశ్చాత్తాప పడువాడు. ఎందుకు పిలిచాను అనుకోడు, ఆయన నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినటువంటి వాడు. అక్కడ ఇంకో మాట కూడా ఉంది పైన, నేను నిన్ను విమోచించి ఉన్నాను. కేవలం పిలవటం కాదు. పోయిన వారం మనం పిలుపు గురించి చూసాం. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో
మనల్ని పిలిచాడు. హెబ్రీ పత్రిక పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. ఫిలిప్పీ పత్రిక ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. ఇట్స్ అ హై కాలింగ్, ఇట్స్ హెవెన్లీ కాలింగ్, ఇట్స్ అ హోలీ కాలింగ్. ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే విమోచించటానికి, టు రిడీమ్, రిడెంప్షన్. బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ రిడెంప్షన్. ఇది విమోచన గ్రంథము. ఎక్కడి నుండి విమోచన? పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఫరో యొక్క దాసత్వము నుండి గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించబడ్డారు. కొత్త నిబంధనలో దేవుని ప్రజలు పాపము యొక్క దాసులవై ఉన్నారు. పాపము యొక్క దాసత్వము నుండి యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఆ విమోచన క్రయధనము చెల్లించబడి నువ్వు నేను విమోచించబడి ఉన్నా. పేతురు గారు ఏమంటాడు? వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఎందుకు? వ్యర్థమైన మీ పితృపారంపర్యమైన ప్రవర్తన నుండి విడిపించబడినట్లుగా. మీరు విడిపించబడ్డారు, విమోచించబడ్డాం. విమోచన అనేది క్రయముతో కూడినది, వెలతో కూడినది, క్రయముతో కూడిన. విమోచన ఎప్పుడు ఫ్రీగా రాదు. సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తారు, మన బండికి పేపర్లు లేవనుకోండి, పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు, సీజ్ చేస్తారు. ఆ సీజ్ చేసిన దాన్ని విడిపించాలి అంటే ఆల్రెడీ పేపర్ కట్ చేశారు, రిసిప్ట్ రాశారు. కాబట్టి ఏం చేయాలా? ఆ రిసిప్ట్ ఎవరో ఒకరు కట్టాలి. మనం కడతామా, వేరే వాళ్ళు కడతారా? తర్వాత కట్టాల్సిందే. మనందరి మీద ఏముందంటే పాప శిక్ష ఉంది. ఆ పాప శిక్షను యేసు ప్రభువారు కలువరి శిలువలో భరించాడు, తన రక్తమును కార్చాడు. రక్షణ ఉచితంగా దేవుడిచ్చాడు, కానీ ఆయనకు ఉచితముగా రాలా. ఆయన క్రయము చెల్లించాడు. ఏంటి ఆయన క్రయం? తన ప్రాణం అర్పించాడు, తన రక్తం అర్పించాడు, తనను తానే బలిగా అర్పణగా చేసుకున్నాడు. ఆయన ఆరాధించకుండా ఎట్లుండగలుగుతాం? అసలు వద్దు నువ్వు ఆరాధించొద్దు అన్నా సరే, లేదు నేను ఆరాధిస్తాను అని బయటికి రావాలి. వద్దు నువ్వు ఆరాధించకున్నా కానీ ప్రాణం పోయినా సరే నేను ఆరాధిస్తాను అనాలి. మనకేమవుతుంది? ఆరాధించండి, ఆరాధించండి, ఆరాధించండి అనాల్సి వస్తుంది. అంటే దాని విలువ మనం అర్థం చేసుకోవట్లేదు. ఎంత గొప్ప క్రయం ఇది! ప్రభువా, నాలాంటి వాణ్ణి నువ్వు రక్షించావా? ఎంత క్రయం చెల్లించటం! ఎవరు పెడతారు ప్రాణం? పౌలు గారే అంటాడు, నీతిమంతుని కొరకు సైతం ప్రాణం పెట్టుట అరుదు. అలాంటిది ఎవరు? మనం పాపులం. రండి, రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం. ఎపిసోడ్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం నుండి 6 నుంచి చదువుదామా? 6 నుంచి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎవరి కొరకు? ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు. ఎవరు భక్తిహీనులు? మనం భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను ప్రియులరా, మనమేదో పరిశుద్ధమైన తర్వాత దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలా. మనం పాపులంగా ఉన్నప్పుడే, మనము నాశనంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది! మన పాప శిక్ష తీసివేయబడింది. ఈ విమోచనలో 2 భాగాలు మనకు కనపడతాయి. ఒకటి మన పాప శిక్షను తీసివేయటం, రెండవది మనల్ని ఆయన రాజ్యమునకు వారసులుగా చేయటం. సపోజ్ యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే రోజే పరలోకం నుండి దిగొచ్చి ఆ రోజు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలి పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, రక్షణ కార్యం సంపూర్ణమయ్యేదా? నేను చెప్పిన ప్రశ్న అర్థమవుతుందా? నానా కూర్చోవాలా, ఊరికి అటు పోవద్దు, పోయినప్పుడు ఇటు చూడాలా. మీరు ఆ ఊరికి అటు చూస్తే నేను డిస్టర్బ్ అయిపోయి.
రక్షణ యేసు ప్రభువు వారు పుట్టి 33.5 సంవత్సరాలు జీవించకుండా ఒకవేళ గుడ్ ఫ్రైడే రోజు వచ్చి ఆ 3 రోజులు ఆ శిలువలో శ్రమపడి వెళ్ళిపోయి ఉంటే రక్షణ కార్యం సంపూర్ణమయ్యేదా అంటే మన పాపంలో శిక్ష పోయేది. కానీ మరి పరలోకానికి వెళ్ళడానికి పాపములు చేయకుండా ఉంటే కుదరదు. అక్కడ ఏం కావాలా? నీతి కావాలా. నీతి అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలన్నీ పాటించాలి. ఒకటేమో మనం పాపం చేశాం, ఆ శిక్షకి దానికి శిక్ష అనుభవించాలి. పాపానికి శిక్ష లేదు. కానీ పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? ఓన్లీ పాపం శిక్ష కాదు. ఇంకో మాట చెప్దాం. నక్సలైట్లు ఉంటారు, వాళ్ళని ప్రభుత్వం క్షమిస్తుంది. అంటే ఏంటి? వాళ్ళ పాత కేసులన్నీ తీసేస్తారు. వెంటనే వాళ్ళ సైన్యంలో చేర్చుకుంటారా? ఎవరి సైన్యంలో చేర్చుకుంటారు? ఎవరి మీద ఏ రికార్డు లేదో, ఎవరైతే అన్ని నియమాలు పాటించారో. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు చేసిందండి తెలుసా? దేవుని ఆజ్ఞలన్నీ పాటించి ఆయన నీతిని సంపాదించుకున్నాడు. ఆ నీతి మనకు ఆపాదించాడు. ఒకటేమో మన పాప శిక్ష తీసేశాడు, రెండవది ఆయన నీతిని మనకు అప్పగించాడు. ఇది విమోచన అంటే. ఇంత గొప్ప విమోచన ఎలా వచ్చింది అంటే ఇది దేవుడు ఎంతో గొప్ప క్రయం చెల్లించాడు. దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకమును విడిచిపెట్టి దిగివచ్చి మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది. గాడ్ హ్యాస్ టు లీవ్ హిస్ గ్లోరీ. దేవుడు శరీరధారి అయ్యాడు, తన మహిమను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాలు అవమానములు, నిందలు, శ్రమ, వేదన, బలహీనత, నిరుత్సాహము అనేవన్నీ భరించాడు. కారణం ఏంటి తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి విమోచించాలి. ఆ 43వ అధ్యాయంలో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఆ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెన్ గాడ్ సెడ్ ఐ లవ్ యూ, దట్ ఈస్ ద ఫైనల్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలాసార్లు సాతానుడు అంటాడు, దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా? అవతో చెప్పింది అదే కదా. ఏమన్నాడు? ఇది నిజమా? తోట చెట్ల ఫలముల్లో దేనినైనాను తినవద్దని దేవుడు చెప్పినా? అట్లా కాదు, తింటే మీరు దేవతలు అవుతారు. అంటే ఏంటి? దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ తినమని మీకు ఇచ్చేవాడు. ఎవరి మాట నమ్మారు వారు? యాత్రా జీవితంలో చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మలాకీ గ్రంథంలో కూడా దేవుడు నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే వాళ్ళు ఏమంటున్నారు? దేని విషయంలో నువ్వు మమ్మల్ని ప్రేమించావు? దట్ ఇస్ ద క్వశ్చన్. దేవుని ప్రజలే ఏమడుగుతున్నారు? మలాకీ గ్రంథం యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి అధ్యాయం ఎన్నో వచనమ్మా? 2వ వచనం. నేను మీ ఎడల ప్రేమ చూపితిని, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. దేవుని ప్రజలు ఏమంటున్నారు? ఎక్కడ ప్రేమించాడండి దేవుడు మనల్ని? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఇల్లు రాలేదు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, స్వస్థత కలగలేదు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం రాలేదు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, సంతానం కలగలేదు. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, సమస్యలు అట్లానే ఉన్నాయి, ఇబ్బందులు అట్లాగే ఉన్నాయి. దేవుడు ఏం ప్రేమిస్తున్నాడు? దేవుడు ఆల్రెడీ ప్రేమించాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకంలో, దీంట్లో ప్రేమ ఉన్నది. యోహాను భక్తుడు అంటాడు, దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపెను, దీనిలో ప్రేమ ఉన్నది. దేవుని ప్రేమ ఎక్కడ కనపడుతుందంటే, దేవుని ప్రేమ నీకు ఏ కష్టం లేకుండా జీవించటంలో ప్రేమ కనపడదు. చాలామంది అనుకుంటున్నారు ఏం కష్టం లేకపోతే అబ్బా దేవుడు ఆశీర్వాదం అనుకుంటున్నారు. అది కాదు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే, దేవుడు తన కుమారుని నీ కొరకు నా కొరకు పంపించాడు. కాబట్టి ఆ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేను నిన్ను ప్రేమించాను. ఇంకేమంటాడు? నదులలో బడి వెళ్ళినప్పుడు, అవి జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్య నడిచినను కాలిపోవు.
జ్వాలలు నిన్ను. క్రైస్తవ జీవితం అంటే ప్రియులారా, నదులు లేని జీవితం, జలములు లేని జీవితం, అగ్ని జ్వాలలు లేని జీవితం కాదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే యేసుప్రభు నమ్ముకున్నాం ఇంకేం కష్టాలు ఉండవు అనుకుంటారు కొంతమంది. బోధకులు కూడా అలానే చెప్తున్నారు, యేసుప్రభు నమ్ముకోండి మీకేమీ ఉండదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు నదుల్లో గుండా వెళ్తావు, అగ్ని జ్వాల గుండా వెళ్తావు, కానీ అవి నిన్ను కాల్చు. కారణం, నేను నీకు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. నిజమే, దేవుని పిల్లల జీవితంలో పచ్చికలు ఉన్నాయి, దేవుని పిల్లల జీవితంలో శాంతికరమైన జలములు ఉన్నాయి, పరుండ చేయటం ఉంది. కానీ అదే గొర్రెల జీవితంలో ఏమున్నాయి? గాఢాంధకారపు లోయలు ఉన్నాయి, మరణాంధకారపు లోయలు ఉన్నాయి. కానీ దేవుని స్తోత్రం, దేవుడు అక్కడ తోడై ఉన్నాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది. ఆయన ఎక్కడ చెప్పల లోయలు ఉండవని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్లకుండా దేవుడు ఆప్ చేయలా. మరి ఎలా కాపాడాడు? అగ్నిగుండము లోపల వారిని కాపాడాడు. నీ నా జీవితంలో కష్టాలు రాకుండా, శ్రమలు రాకుండా చేస్తాను అనలేదు దేవుడు. ఏం చెప్పాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నది, నేను లోకమును. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. మీకు కలిగిన శ్రమలను బట్టి ఏదో ఒక వింత సంభవించినట్లుగా మీరు ఆశ్చర్య పడకుడి. వీటి కొరకు మనం నియమింపబడ్డాం. అయితే దేవుని స్తోత్రం, వాటిలో మనం ఒంటరిగా లేం. మన దేవుడు ఆ అగ్నిగుండంలో మనతో పాటు నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలతోటి మరలా మాట్లాడుతున్నాడు, వారికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం విషయాలు చూసాం? ఆయన మనల్ని సృష్టించాడు, మనకై మనం రాలా. రెండవది, ఆయన మనల్ని నిర్మించాడు. ఒకవేళ నువ్వు చక్కగా ఉన్నావా, అది నువ్వు చేసుకుంది కాదు. కొంచెం అతిశయపడుతుంటారు, అబ్బా నేను ఎంత బాగున్నాను. అది నువ్వు చేసింది కాదు. పరుని వలన నీవు పొందనిది ఏది? దేవుడు చేశాడు. మంచి పాటలు పాడుతున్నావా, దాంట్లో ఏం అతిశయించడానికి లేదు. మంచి తలాంతులు ఉన్నాయా, ఏం అతిశయించడం లేదు. మంచి గొంతుందా, ఏం అతిశయించడం లేదు. కారణం, ఈ మనం తెచ్చుకున్నది కాదు, ఇది దేవుడిచ్చింది. దేవుడిచ్చింది. మూడవది, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, పిలిచాడు, విమోచించాడు. ఎక్కడి నుండి? పాపము నుండి. పాపము యొక్క శిక్ష లేదు ఇప్పుడు. మన పాప శిక్ష యావత్తు కలువరి శిలువలో దహించివేయబడింది. మనం నీతిమంతులమయ్యాం, విమోచించబడ్డాం. ఇప్పుడు దేవుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. పాపములో ఉన్నప్పుడే ప్రేమించి ప్రాణమిస్తే, ఇప్పుడు పిల్లలమైన తర్వాత ఇంకెంత ప్రేమించాలి? మనం పాపంలో ఉన్నప్పుడు, శత్రువులమై ఉన్నప్పుడు, అసహ్యులమైనప్పుడు, దేవునికి దూరస్తులమై ఉన్నప్పుడే ప్రేమించి ప్రాణమిస్తే, ఇప్పుడు మనం దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు ఆయన సజీవుడు, ఇప్పుడు ఇంకెంత ప్రేమిస్తాడు. అంత మాత్రమే కాదు, మన జీవిత యాత్రలో జలములలో పడి వెళ్ళినప్పుడు, అగ్ని జ్వాలల మధ్య పోవున్నప్పుడు, అవి కాల్చవు. వస్తాయి కానీ అవి కాల్చవు, అవి మనల్ని ముంచవు. కారణం, దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ విషయాలను బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. మనతో లేచిన ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు. మీరు కూడా మీ ముందు కుర్చీలు ఖాళీగా ఉంటే దయచేసి ముందుకు వచ్చేయండి. స్తుతించు స్తుతించు కుమార్.